ఐ డోంట్ నో అబౌట్ అప్స్ అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ డౌన్స్. డౌన్ నుంచి కొంచెం పైకి వస్తే అదే అప్ అని ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ అది అప్పు కాదు. కిందకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఏదో మళ్ళీ కిందకి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు పైకి లేవాలిగా, దాన్ని నేను అప్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ అప్. మళ్ళీ కిందకి వెళ్ళడానికే ఈ అప్ ఎక్కుతున్నానేమో అని ఫీలింగ్ నాకు. సో దేర్ ఆర్ లాట్ మోర్ డౌన్స్ దెన్ అప్స్ ఇన్ మై లైఫ్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, మై కెరియర్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మై మ్యూజికల్ జర్నీ. చాలా మేడ్ ఈజీలా వచ్చేలేదు. మై బిగినింగ్ కెరీర్ వాస్, ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ కోరస్ సింగర్ ఇన్ 1991. మై ఫస్ట్ సాంగ్ వాస్, నేను కోరస్ పాడింది పల్లెటూరు పెళ్ళం అని చెప్పి, మా అన్నయ్య మ్యూజిక్ డైరెక్షన్ అండి దానికి. వీ యూస్ టు లీవ్ ఇన్ చెన్నై ఎవ్రీబడి. కోదండపాణి ఆడియో ల్యాబ్స్లో ఆ రికార్డింగ్ జరిగింది. మై ఫస్ట్ పేమెంట్ వాస్ 325 రూపీస్ అండి. ఆ 325 రూపాయలు కలిగించిన ఆనందం ఈరోజు నేను తీసుకుంటున్న లక్షలు నాకు ఎప్పుడు ఇవ్వవు. ఇవన్నీ కూడా అలవాటు పడిపోయిన డబ్బు అండి. కానీ మొదటి పేమెంట్ 300 రూపాయలు అయినా సరే నాకు చాలా, ఇప్పటికీ నాకు గుర్తుంది నేను ఏం చేశాను ఆ డబ్బుతోటి, ఎలా స్పెండ్ చేశాను, ఎంత ఆనందం పొందాను అన్నది వర్ణాతీతం. అది డబ్బుతోటి కొనేది కాదు, ఎమోషన్. సో ఆ రకంగా స్టార్ట్ అయిన జర్నీ. కోరస్ సింగర్గా అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడినండి. పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అవుదామని నా డ్రీమ్ అప్పుడు. అండ్ ఇన్ 96 మా అన్నయ్య దగ్గర నేను కంపోజింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. దట్ వాస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. అన్నయ్య దగ్గర జాయిన్ అవ్వడం అన్నది. తర్వాత 8 years తన దగ్గర నేను కంపోజింగ్ అసిస్టెంట్గా నేను వర్క్ చేశానండి. అండ్ లేటర్ ఐ బికెమ్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ టోటల్ కెరీర్లో డబ్బులు లేనితనం చూశాను, ఎక్కువ డబ్బు ఉండటం కూడా చూశానండి. ఐ వెంట్ హ్యూమిలియేషన్స్, అవమానాలు చూశాను. ఈజీగా ఏది రాలేదండి. ప్లేబ్యాక్ సింగింగ్ కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజుల్లో చాలా మేడ్ ఈజీ అయిపోయింది ప్లేబ్యాక్ సింగింగ్. చాలా తొందరగా మీకు ఛాన్స్ వచ్చేస్తే తొందరగా కూడా మీరు ఎగ్జిట్ అయిపోతున్నారు. నా రోజుల్లో, నేను ట్రై చేసే రోజుల్లో నేను ఒక పాట సంపాదించడానికి చాలా చాలా కష్టపడ్డాను. నాట్ దట్ ఐ బికెమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ అల్టిమేట్లీ. అది అవ్వని కారణంగా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను నేను. ఏదో ఒకటి సంపాదించాలి కదా, బతకాలిగా. ఈ మ్యూజిక్ డైరెక్షన్గా నెమ్మదిగా దీంట్లో అవకాశాలు వస్తున్నాయని చెప్పి ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ నో. దో ఐఎమ్ టెక్నికల్లీ నాట్, టెక్నికల్గా నేను చెప్పలేనండి, నేను అథెంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్పలేను. నేను ఐఎమ్ గెటింగ్ అవే విత్ ఇట్. జనాలకు బాగానే నచ్చుతున్నాయి పాటలు, అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నాయి, చాలామంది అయిపోతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్గా. మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన క్వాలిటీస్ యాక్చువల్గా నా దగ్గర చాలా తక్కువ అండి. అన్లైక్ మై బ్రదర్, హీఈస్ అ బార్న్ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ అన్ ఏస్ రైటర్, హీఈస్ అ కంపోజర్, గ్రేట్ కంపోజర్, హీఈస్ ఎ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. అన్నీ తనకు కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉందో అదంతా మా అన్ని దగ్గర ఉందండి. దాంట్లో ఒక బియ్యం గింజంతా నా దగ్గర టాలెంట్ ఉంటుంది బహుశా. ఆ బియ్యం గింజను పట్టుకుని ఎలాగోలా బతకడానికి ట్రై చేస్తున్నాను ఈ ఫీల్డ్లో. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎలాగోలా నెక్కుని వస్తున్నాను అదృష్టవశాత్తు. అలా నెక్కుని రావడానికి చాలా చాలా కారణాలు చాలా చాలా ఉపయోగపడుతున్నాయండి. గతంలో నేను నేర్చుకున్న విద్య కానీ, గతంలో నేను విన్న సౌండ్స్, ఆ సౌండ్ పట్ల నాలెడ్జ్, నాకున్న చిన్న టాలెంట్, మ్యూజిక్ కంపోజింగ్ అనే టాలెంట్, ఇవన్నీ నాకు హెల్ప్ అవుతున్నాయండి. అండ్ మేబీ బెటర్ లక్, ఈ లక్ ఫ్యాక్టర్స్ కూడా నాకు హెల్ప్ అయ్యి డబ్బు సంపాదించడానికి నాకు హెల్ప్ అవుతున్నాయండి. సో ఈ స్టేజ్కి ఇలా రావడానికి అంతా కూడా ఇండిపెండెంట్. ఇట్స్ మై ఓన్ మెరిట్. నో పిఆర్స్, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ షేడ్స్, అంటే రిఫ్లెక్టెడ్ గ్లోరీస్ లేవు, వేరే పేర్లు వాడుకోవడం లేవండి, ఎవరి సహాయాలు లేవు. ఇదంతా కూడా నాది. అండ్ ఇన్ 96 మా అన్నయ్య దగ్గర నేను కంపోజింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. దట్ వాస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. అన్నయ్య దగ్గర జాయిన్ అవ్వడం అన్నది. తర్వాత 8 years తన దగ్గర నేను కంపోజింగ్ అసిస్టెంట్గా నేను వర్క్ చేశానండి. అండ్ లేటర్ ఐ బికెమ్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ టోటల్ కెరీర్లో డబ్బు